నువ్వు ఇక్కడే ఉండరా. అలాగే సరే పెట్టాయి. ఓకే. అరే ఎవరు? దేవానా? మీరొచ్చారని తెలిసింది. నేను ఊరికే సరదాగా వచ్చానంతే. ఇక్కడికి రావడానికి పెద్ద కారణం ఏమీ లేదు. కారణం ఉంది. నాకు తెలుసు మధుతో మీకున్న గొడవలు. నీకు తెలిసిందా? వాళ్ళిద్దరూ ఎందుకురా ఈ పని చేశారు? నా 5 లారీల స్పిరిటు పోలీసులకు పట్టించారు. పాపయ్య, మధు తప్పు చేశాడనుకుందాం. కాదు, చేశాడు. కానీ ఈ ఒక్కసారికి తన్నే నేను క్షమించాలను కదూ. దేవా, నీ మిత్రుడు మధున్నాడు కదా, వాడు పచ్చి దుర్మార్గుడు తెలుసా? మధు ఫ్రెండ్ శ్యామ్ కోసమే వాడు ఈ పని చేశాడు. అందుకే వాళ్ళిద్దరిని ఈ భూమి మీద ఉంచకూడదు అని నిర్ణయించుకుని నేను ఈ ఊరికొచ్చాను. చూడండి, మధుని నా ముందు ఎవరు తిట్టినా సహించేది లేదు. అది మీరైనా సరే. అలాగా? అయితే వద్దులే. మరిప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. మీరు వెంటనే వెళ్ళిపోండి. నా కోసం మధుని క్షమించండి. ఓ, వెంట పెట్టుకునే తీసుకొచ్చావా? రా. ఒరే దేవా, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానో చెప్పు. నిన్నే తీసుకొచ్చాను. ఇది నువ్వు అనుకుంటున్నట్టుగా ఆషామాషి సరుకు కాదు. ప్యూర్ ద్రాక్షరసంతో చేసింది. మన గొడవలన్నీ దీంతోనే పోవాలి. ఇంకో విషయం, ఆ శ్యామ్తో చెప్పు, మీరు పోలీసులు పట్టించిన సరుకు తిరిగి నా గొడవనికి చేర్చమని చెప్పు. అదేంటి అలా మాట్లాడుతున్నారు? అదే జరగని పని. అదే ఎందుకు జరగదని అడుగుతున్నాను. అదే జరగదని చెప్తున్నానుగా. ఏంటో నువ్వు చెప్పేది? దేవా, నీతో నేను ముందే చెప్పాను వీడికి నాకు పడదని. వీడిని అర్జెంట్గా ఇక్కడి నుంచి పంపించేసాయి. వెళ్ళకపోతే ఏం చేస్తాయి? నువ్వు నోరు మీరా. అంటే వీడు చెప్తే నేను వెళ్ళిపోవాలా? నువ్వు వీడంటావరా? దేవా, అడ్డులే. పాపయ్య, వద్దు. ఇక వీడిని నేను వదిలిపెట్టాను, చంపేస్తాను. నువ్వు నా స్నేహితుడివని నమ్మి నేను వాడిని నీ దగ్గరికి తీసుకొచ్చాను. కానీ నువ్వు నా ముందే వాడి మీద చేయి చేసుకున్నావు. మన స్నేహం ఈ రోజుతో తెగిపోయిందేవా? వీడు ఇంకేం మాట్లాడద్దు. వాడు నా అత్త కొడుకు. కానీ నువ్వెవరు? స్నేహితుడు అంతే. నాకు వాడు బాగా కావలసిన వాడు. నీ వల్ల వాడు బాధపడితే ఈ దేవా చూస్తూ ఊరుకోడు. ఈ విషయంలో ఇంకా గొడవపడాలని చూస్తే నాలో మరో దేవాని చూస్తాం. నిన్ను కాపాడిన ఈ నా చేతులతో నీచమైన పనులు చేయించొద్దు. రండి. రే, ఆ పాపయ్యతో ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఛ, అనవసరమైన గొడవలు. అంతా మర్చిపో. ఇంతకన్నా సంతోషం నాకు ఇంకేం కావాలి దేవా. ఎందుకంటే సాగు నుంచే బయటపడ్డాను. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. 1,000,000 సార్లు జపం చేసినా నీకు సమానం కాదు. జప 1,000,000 గుణం ధ్యానం, ధ్యాన 1,000,000 గుణం లయ. అంటే అర్థం? రేయ్, పెద్దవాళ్ళు చెప్పే మంచి మాటల్ని నీ ఇష్టం వచ్చినట్లు మార్చేయొద్దురా. 1,000,000 సార్లు జపం చేస్తే ఒక్కసారి ధ్యానం చేసినట్టు లెక్క. అయితే ఒకసారి పాడు. అన్నయ్య, నువ్వు లోపలికి రావా? వస్తాను. నీ అరంగేట్రం రోజున అక్కడే వచ్చి కూర్చుంటాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా నేర్చుకో. భారతి, ఇందాక డ్రాప్ చేసిన మీ అన్నయ్య? అవును, అన్నయ్య ఈసారి కర్ణాటక నుంచి వచ్చి తిరిగి వెళ్ళలేదు. నేను ఒకసారి చర్చి దగ్గర మా పెదనాన్నతో ఉండగా చూశాను. కొంచెం కోపం ఎక్కువ అనుకుంటాను.
అబ్బే అదేం లేదు నాన్సీ, మా అన్నయ్య చాలా మంచోడు. నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చావంటే నీ డౌట్స్ అన్ని తీరిపోతాయి. అలాంటి పేరు నేను కొత్తగా వింటున్నానే. ఏనుగా? నేను చెప్పేది ఒక ఆయన గురించి. ఆయనైనా ఏనుగైనా నా దృష్టిలో రెండు ఒకటే. మా అన్నయ్య ఏం మాట్లాడినా ఏనుగుతో పోల్చి చెప్తుంటాడు. నీ పేరేమిటమ్మాయి? నాన్సీ.